హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను టాప్ ఫ్లోర్ చూపిస్తున్నాను. గార్డెనింగ్ ఒక్కొక్కటి చూపించి మీకు చెప్తాను ఏం వేసాను అన్నది. ఇదేమో మనకి ఇది సంజాజ్ బాదు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇంత పైకి ఎక్కింది. మంచిగా పోస్తాయి, అసలు చాలా పెద్ద దండ అవుతుంది చేస్తే. అండ్ ఇదేమో మనకి ఆనపాదు కూడా కింద నుండి వచ్చిందే, ఇక్కడ వేసింది కాదు, టాప్ ఫ్లోర్ కాదు ఇది. ఇలాగే ఇది అయ్యింది, ఇది హార్వెస్ట్ చెయ్యాలి. అండ్ సో ఇది కీరా వేసాను. కీరా ఇది ఒక అంటే యూజువల్గా మనం కీరా అనేసరికి స్కిన్ అన్నది స్మూత్గా ఉంటుంది అనుకుంటే దీనికి థార్న్స్ ఉన్నాయి. తర్వాత ఇది టమాటా, ఇది పాతవే కానీ ఇంకా అయిపోయి వచ్చిందండి. ఇది లాస్ట్. ఇంకా ఈ పప్పు దోశ ఏంటంటే చాలా వచ్చిందండి, ఫ్లవరింగ్ అయితే బాగా ఉంది. అలాగే చిన్న పిందులు కూడా వచ్చాయి. అటువైపు కింద పాకింది, దీనికి పైకి ఎక్కించలేదు నేను. అండ్ ఇది బేరపాదు కూడా ఇవ్వటండి. బీరకాయలు అవుతున్నాయి, ఇది హార్వెస్ట్ చేస్తాను. అలాగే పిందులు కూడా ఉన్నాయి, ఇంకా చాలా వచ్చాయి. ఒక గ్రో బ్యాగ్లోని ఒక 3 వేసాను. అలాగే ఇది బీన్స్ కూడా బాగానే పోతొచ్చింది. అలాగే బీన్స్ కూడా వచ్చాయి, ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది గుమ్మడిపాదు. ఈ గుమ్మడిపాదికి మనకి ఇంకా మెయిన్ ఫ్లవర్స్ వచ్చాయి, ఫీమేల్ ఇంకా రాలేదు. సో ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇది కూడా వేసాను, ఎందుకంటే అది స్టార్ట్ అయింది కదా, అది అయ్యేసరికి మనకి ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుందని. ఇది టమాటా అండి, ఇది కూడా పాతదే. దీని హార్వెస్ట్ కూడా నేను మీకు చూపించాను. ఇంకా మీ కొత్తిమీర ఈ గ్రో బ్యాగ్లోని, ఫ్లాట్గా ఉన్న గ్రో బ్యాగ్లోని యాక్చువల్గా ముందు దీంట్లో నేను పాదులు వేసాను. ఆనపాదు అయ్యింది, అది మొత్తం అయిపోయింది ఆ పాదు. దాన్ని తీసేసి ఇప్పుడు కొత్తిమీర వేసాను. కొత్తిమీర కూడా చాలా చూడండి ఎంత బాగుందో. ఇది హార్వెస్ట్ చేయాలి. ఇది గుమ్మడిపాదు రీసెంట్గా వేసింది, అంటే దాని తర్వాత ఇది అవుతుందని చెప్పేసి. మళ్ళీ బీన్స్ కూడా అవి అయ్యేసరికి ఇది స్టార్ట్ అవుతాయి బీన్స్ అని ఇది వేసాను. ఇదిలాగా వేయించాను ఐరన్ తోటి. సో ఇది ఐరన్ వర్క్ జరిగేటప్పుడు ఇది చేశారు వాళ్ళు. సో ఈ పాదులన్నీ దీని మీదకి ఎక్కిస్తాను. సో ఇలాంటిదే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంది, మీకు చూపించాను. సేమ్ అలాగే టాప్ ఫ్లోర్లో కూడా సెట్ చేసుకున్నాను. సో చాలా పాదులు వచ్చేస్తాయి. సో ఈ రో మొత్తం నేను కర్టెన్ క్రీపర్ వేసాను. అండ్ ఇవి ఏంటంటే మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది కదా, దానికి షేడ్ కోసం వేసాను. ఇవి కిందకి వెళ్తాయి హ్యాంగ్ అయ్యి, కానీ చాలా ఇంకా బుషిగా అవుతుంది. అండ్ నేను ప్రొపగేట్ కూడా చేశాను కదా, సో దాన్ని మల్టిప్లై చేస్తే బుషి అయిపోతుంది. దీని అప్డేట్ చూపిస్తాను. ఇలాగా పెట్టి మట్టి కప్పేసి స్టోన్స్ పెట్టాను కదా, ఇంకా కొద్దిగా డీప్ చాలా బాగా వచ్చాయండి. రూట్స్ తీయడం ప్రాబ్లం, అంటే అవి కట్ అయితే మళ్ళా కొద్దిగా జాగ్రత్తగా తీయాలి. చూస్తున్నారు ఎలా కట్ అయినాయో. అండ్ ఇగో ఇక్కడ కూడా ఏర్లు ఉండిపోయినాయి, అంటే నేను ఇలా లాగేటప్పుడు కట్ అయినాయి. ఇగో సో ఇది చూడండి, ఇవ్వండి చూడండి ఎంత ఫ్రెష్, ఎంత రూట్స్ ఎంత బాగా వచ్చాయో. ఇది బేసు, ఇది మట్టిలో పెట్టాను, ఇది టాప్ పార్ట్. సో ఐ థింక్ మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీనికి ఇక్కడ కట్ చేసేసి వేరే గ్రో బ్యాగ్లో వేస్తాను. దీన్ని మల్టిప్లై చేయవచ్చు. సో అలాగా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. అండ్ ఈ బేస్ కూడా ఈ పాట్లోనే ఉండిపోతుంది ఇంకా. అండ్ ఇక్కడైనా కట్ చేయొచ్చు, లేదు అంటే మనం ఈ మిడిల్లో కట్ చేసేస్తే ఇది తీసుకెళ్ళి వేరే గ్రో బ్యాగ్లో పెట్టి మళ్ళీ ఇవి మనం ఇదే గ్రో బ్యాగ్లో సాయిల్ వేసేస్తే దాంట్లో నుండి మళ్ళీ మనకి కొత్త షూట్స్ వస్తాయి.
సో ఎలాగైనా చేసుకొని వీటిని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి క్రిసాంతిమమ్ మదర్ ప్లాంట్స్ ఇంకా అయిపోయినాయి. దాని కటింగ్స్ నేను యూస్ చేసుకున్నాను ఈ ఇయర్. అండ్ ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఇవి పనికిరావు, అవన్నీ తీసేయాలి. అలాగే ఇది కూడా నేను కటింగ్స్ వేసిందే, నాకు లాన్ బార్డర్కి వేయడానికి అవి యూజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఇది ఉంచాను, ఇవి మదర్ ప్లాంట్స్ లాగా ఉంచాను. దీని కటింగ్స్ నేను వేసి మల్టిప్లై చేస్తూ ఉంటాను. అండ్ ఇది అలోవెరా, రెండు క్రాటన్ ప్లాంట్స్ ఇవి. యాక్చువల్గా అయితే దాన్ని నేను ప్రొపగేట్ చేశాను, దాని ఒక అప్డేట్ చూపిస్తున్నాను మీకు. సో ఈ రెండు ఏంటి అంటే 2 ప్లాంట్స్ అని చెప్పాను కదా, ఇది టాప్ పార్ట్ అన్నమాట. అంటే ఒక ప్లాంట్కి 3 కింద కట్ చేశాను, ఇది టాప్ పార్ట్. సో చూసారా ఫ్రెష్గా లీవ్స్ వస్తున్నాయి. సో ఇవి బాగానే వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది బాటమ్ పార్ట్. ఈ రెండు అంటే ఈ ప్లాంట్ ఒక బాటమ్ పార్ట్, ఈ ప్లాంట్ ఒక బాటమ్ పార్ట్. సో బాటమ్ పార్ట్కి చూడండి ఇక్కడ కట్ చేశాను, అయితే ఈ సైడ్ నుండి షూట్ వచ్చింది. అలాగే ఇక్కడ కట్ చేస్తే చూడండి ఇటు నుండి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుండి కూడా వస్తున్నాయి. అండ్ ఇవేంటి అంటే మిడిల్ పార్ట్ అనమాట. ఒక ప్లాంట్కి 3 కింద చేశాను కదా, ఆ మిడిల్ పార్ట్ ఏమో ఇది, ఈ రెండు. సో ఈ ప్లాంట్ ఒక మిడిల్ పార్ట్ ఇది, అండ్ దీనికి షూట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ అలాగే ఈ ప్లాంట్ ఒక మిడిల్ పార్ట్ అనమాట, దీనికి షూట్స్ వచ్చాయి. సో ఇది అండి, దీని ఒక అప్డేట్ చూపించాను. డీటెయిల్స్ అయితే ప్రొపగేట్ ఎలా చేశాను అన్న డీటెయిల్స్ ఆ వీడియో చూడండి, లింక్ పెడతాను డిస్క్రిప్షన్లోనే. సో ఫైనల్గా ఏంటంటే మనకి మల్టిప్లై చేశాను కదా, 2 ప్లాంట్స్కి మనకి టోటల్ 6 ఉన్నాయి. 2 ప్లాంట్స్ నుండి మనకి 6 అయినాయి చూడండి. మనం ఇవి ఎక్కడైనా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇవి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్. ఇది స్టార్టింగ్ నేను ఫస్ట్ వీడియోలోనే చూపించాను, ఫస్ట్ బ్లాగ్లోని. అవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్న డ్రాగన్ ప్లాంట్స్, 3 కలర్స్. మళ్ళీ మన కడియం వెళ్ళేటప్పుడు ఇంకో 3 తెచ్చుకొని ఒక్కొక్క పాట్లో ఒకటి వేసాను. సో పాట్కి 2 ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఇది నేను అప్పుడు ఆ బ్లాగ్లో ఆ వీడియోలో చెప్పాను, ఇలాగ నేను సెటప్ చేయించుకుంటున్నాను, ఆర్డర్ ఇచ్చానని చెప్పి. అవి ఆర్డర్ ఇచ్చినవి వచ్చేసినాయి మొన్న. అంటే మొన్న ఐరన్ వర్క్ చేసేటప్పుడు ఇవి చేశారు. అంటే ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ది, పాదులది, అలాగే కిందన స్టాండ్స్, అవన్నీ ఒక్కసారి చేశారు. ఒక 2 డేస్లో అయిపోయింది వర్క్. సో కాదండి, దీనికి దాంట్లో మనకి వెజిటబుల్ వేస్ట్ కంపోస్ట్ వేసేటప్పుడు ఉండిపోయి ఉంటాయి. మరి వాలంటీర్గా వచ్చింది ఇది, ఇంకా ఉంచేసాను. ఎందుకంటే డ్రాగన్ ఇంకా టైం పడుతుంది. సో ఈ లోపల ఇవన్నీ దీనికి అంటే గ్రో అయ్యేలాగా ఇలాగ ఉంచేసాను ఇంకా కాకరపాదాన్ని. అండ్ ఈ చిన్న షూట్స్ చేస్తున్నారు కదా. సో ఇది ఇట్లా పెద్దగా మనకి హార్ట్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు, వాటరింగ్ కూడా తక్కువే, కానీ ఫ్రూటింగ్ మట్టుకి టైం పడుతుంది. సో ఇదండి టాప్ ఫ్లోర్ గార్డెన్ టూర్, చిన్న టూర్, బట్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మంచిగా కామెంట్ పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.